డబ్బులనేవి ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకోసం అంటే డబ్బులు లేకుండా మనం ఏం చేయలేం ఈ ప్రపంచంలో. సో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో మనీ కోసం చాలామంది చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో మనీ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనీని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అంటే, సో మనీ గురించి చాలా బ్లాక్స్ అనేవి ఉంటాయి. చాలామంది మైండ్లోనే ఉంటుంది ఇవన్నీ కూడా, ఎక్కడనో ఏమీ ఉండవు. మన మైండ్ అనేది కారణం. సో మైండ్లో మనీకి సంబంధించినటువంటి సరైన అవగాహన లేకపోవడం, సరైన థింకింగ్ ప్యాటర్న్ బ్లాక్స్ ఉండడం వల్ల మీకు మనీ రాదనమాట. మనీ మీద మీకు కోపం కానీ, మనీ అంటే ఇంతే చులకన భావం కానీ, మనీ మీద రెస్పెక్ట్ లేకపోవడం కానీ, మనీ వస్తే నేను ఎక్కువ మనీ సంపాదిస్తే ఏమో అవుతుందని చెప్పేసి, లేదంటే ఒక రకమైన మనీ లేదు అనే ఒక ఫీలింగ్ మీ లోపల గట్టిగా పాతుకుపోవడం కానీ, మనీకి సంబంధించి రకరకాల బ్లాక్స్ అనేవి మీ లోపల ఉంటాయి. అసలు మనీ అనేది అనంతంగా ఉంది. సంపద అనేది చాలా చాలా ఉంది. అనంతమైన సంపదకి మీరు వారసులు. యాక్చువల్గా మీ సంపద మీ చేతుల్లో ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే సంపద కోసం మీరు వెతకాల్సిన అవసరం లేదు. అందరూ మనీ లేదు 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 అనుకుంటారు. నా దగ్గర మనీ లేదు, నా దగ్గర మనీ లేదు. ఈ వర్డ్ని యూజ్ చేయకూడదు. ఎందుకోసం అంటే మనీ మీతో ఉంది. మనీ అనేది ఎప్పటికీ, మనీ అనే కాదు, ఏదైనా సరే ప్రతిదీ అంతా నీలోనే ఉంది. దాన్ని ఉంది అనుకుంటే చాలు, మీ డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే లేదు కావాలి అనుకుంటున్నామంటే నువ్వు ఆశిస్తున్నావు. ఆల్రెడీ ఉంది. అది ఎప్పుడు ప్రజెంట్లో ఉండాలి. ఉంది ఆల్రెడీ నీ లోపల, అంతా ఉంది. ఏ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నా, మనీ కావాలనుకున్నా, ఆరోగ్యం కావాలనుకున్నా, అంతా నీ లోపల ఉంది. సో ఆ మనీని మనము ఉంది అనుకోవాలన్నమాట. ఉంది అనుకోవడం వల్ల అది మేనిఫెస్ట్ అవుతుంది. దీనికోసం మనము బాహ్యంగా వెతుకుతూ ఉంటాం. అది చేయాలి, ఇది చేయాలి, ఆ బిజినెస్ చేయాలి, ఈ బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్. ఫస్ట్ మీరు సరైన సంకల్పంతో ఉండి, సరైన థింకింగ్ ప్యాటర్న్తో ఉంటే అవకాశాలు, ఆ రూట్స్, ఆ స్టెప్స్ అనేవి మీకు వస్తాయి మెల్లిమెల్లిగా. చాలామంది ఏ పని చేయకుండా కూడా, ఏ బిజినెస్ చేయకుండా కూడా డబ్బులు ఎప్పటికి ఉంటాయి వాళ్ళ దగ్గర. కొంతమంది దగ్గర ఎందుకు ఉంటాయంటే వాళ్ళు ఎప్పుడు మనీ ఉంది అనుకుంటారు కాబట్టి. వాళ్ళకి ఎవరో ఒకరు ఇస్తాడు, ఎవరో ఒకరు ఇస్తూనే ఉంటారు అనమాట వాళ్ళకి డబ్బులు. వాళ్ళు ఏం చేయరు, ఖాళీగా ఉంటారు వాళ్ళు బిజినెస్ కాదు కదా, వాటి జోలికి వెళ్ళరు వాళ్ళు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటుంది. ఎందుకోసం అంటే ఉంది అనే వర్డ్ అంత ఇదనమాట. ఇంకా రకరకాల బ్లాక్స్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి, మన థింకింగ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మనీ రావాలంటే ఎలాంటి అఫర్మేషన్స్ అనుకోండి, ఎలాంటి థాట్స్ మనం పెట్టుకోవాలి, వాటిపై ఎలాంటి భావాలు లోపల నుంచి ఎలా డిలీట్ చేయాలి, ఏ విధంగా అయితే కంప్యూటర్లో మనం అన్నెసరీ డేటాని ఎలా అయితే డిలీట్ చేస్తామో అలాగా మన లోపల ఉన్నటువంటి వ్యతిరేక భావనలు డబ్బు పైన అవన్నీ డిలీట్ చేయాలి. దానికి సంబంధించిన టీచింగ్స్ అనుకోండి, దానికి సంబంధించినటువంటి రకరకాల ప్రోగ్రామ్స్ అయి ఉన్న మన మైండ్ని ఎట్లాగా ప్రిపేర్ చేయాలి, వాటిని ఎట్లాగా సరి చేసుకోవాలి, ఇదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఓన్లీ పెయిడ్ క్లాసెస్ మాత్రమే. ఎందుకోసం అంటే మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనీ మనం వెంట పరిగెత్తే రకంగా మనం తయారవుతాం. సో అలాగా మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి, నంబర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.